అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సృజనాత్మక నందనవనం సృష్టి, మంగళగిరిలో ఔత్సాహికురాలి అనుభవం. రబీ వరిలో అధిక దిగుబడులకు మెలకువలు. జనవరి మాసంలో సాగు చేయదగ్గ బహువార్షిక గ్రాసాలు. తెలుగువారి ప్రధాన ఆహార పంట వరి. అందుకే ఏమాత్రం నీటి లభ్యత ఉన్నా వరి సాగుకే మొగ్గుతుంటారు రైతులు. అందున ఖరీఫ్ కంటే రబీలో తక్కువ చీడపీడలతో మంచి దిగుబడులు వస్తాయనే ఉద్దేశంతో వీలున్న ప్రాంతాల్లో వరి సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నాట్లు పూర్తవగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు జరుగుతున్నాయి. ప్రారంభంలో చలి, ఆనక వేడి వాతావరణం ఉండే ఈ దాల్వా కాలంలో అధిక దిగుబడులు రాబట్టాలంటే ఎంచుకునే రకం మొదలు సాగు చేసే విధానం, నీటి వాడకం, ఎరువుల అందజేత వంటి అన్ని యాజమాన్యపు మెలకువలు సకాలంలో సమగ్రంగా చేపట్టాలంటూ రైతులకు సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మధుకుమార్. ఈ రబీ పంట కాలంలో వరిలో ఆశించినటువంటి దిగుబడులు సాధించకపోవడానికి ముఖ్య కారణం సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం. ముఖ్యంగా రబీ పంటలు అధిక దిగుబడి సాధించాలంటే ఖరీఫ్ కంటే రబీలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి, రాత్రి కాలంలో ఎక్కువ చలి, ఉదయం ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి దీనికి అనుగుణమైనటువంటి రకాలని ఎంపిక చేసుకోవాలి. రకాలనేవి ముఖ్యంగా స్వల్ప మధ్యకాలిక రకాలే అయి ఉండాలి. అంటే 120 నుంచి 130 రోజుల కాల పరిమితి కలిగిన రకాలు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఈ రకాలు కూడా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు అయి ఉండాలి. తర్వాత నాన్ షాటరింగ్ అంటారు, అంటే గింజ రాలిక అనేది తక్కువ ఉండాలి, చేను అనేది పడిపోకూడదు, పురుగులు తెగులు తట్టుకునే సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. ఈ చలికాలంలో జింకుదాతు లోప లక్షణాలు, తర్వాత చలి ఉంటుంది కాబట్టి వీటిని కూడా కొంతమేర తట్టుకున్నట్టయితే, ఈ రకాల ఎంపికలో సూచనలు పాటించినట్టయితే మనము మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. ఈ రకాల విషయానికి వస్తే ఈ MTU 1156 అంటే తరంగిణి అనే రకం, MTU 1153 అంటే చంద్ర అనే రకం. ఇవి 40 నుంచి 50 బస్తాల దిగుబడి సామర్థ్యం కలిగి 120 నుంచి 125 రోజుల్లో కోతకు వస్తాయి. అలాగే MTU 1121 శ్రీధృతి అనే రకం, MTU 1210 సుజాత అనే రకం. ఈ రెండు కూడా 130 రోజుల కాల పరిమితి కలిగి రబీలో 40 బస్తాలు దిగుబడి వచ్చే సామర్థ్యం కలిగిన రకాలు. అలాగే RNR 150-48 అంటే తెలంగాణ సోనా అంటారు. ఇది మిక్కిలి సన్నగింజ రకం. ఇది రబీ పంటకు అనుకూలం. NLR 3449, KNM 1638 అనేటువంటి సన్నగింజ రకాలను కూడా మనము సాగు చేసుకున్నట్లయితే మనం ఆశించినటువంటి దిగుబడులు సాధించగలం. ఎంపిక చేసుకున్న రకాలన్నీ కూడా అగ్గి తెగులను, సుడిదోమను వీటిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. వీటితో పాటు ముఖ్యంగా ప్రధాన పొలం తయారీలో మెలకువలు అనేవి చాలా అవసరం. ఈ స్టబుల్స్ అంటే మొదటి పంట యొక్క అవశేషాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ప్రధాన పంట తయారీలో మురగదం పట్టుకునే చేసుకోవాలి. 3 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బ్యాగులు వేసుకొని కలి దున్నుకున్నట్టయితే బాగా కుళ్ళి రెండో పంటకి పొలము చాలా అందుబాటులోకి వస్తుంది.
ముఖ్యంగా ఈ నారుమడిలో నుంచి మనకి అగ్గి తెగులు లేదా కాండం తొలుచు పురుగు ఇలాంటివన్నీ కూడా రబీ పంట అంటే రెండో పంటలో ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. చలి వల్ల బూజు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు విత్తన శుద్ధి చేసుకొని వేసుకోవాలి. అలాగే పురుగుల విషయానికి వస్తే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు కానీ లేదంటే కార్బోఫెరాన్ గుళికలు కానీ నార్మల్లో ఆశించినప్పుడైతే ఒక 800 గ్రాములు గుళికలు వేసుకున్నట్టయితే మీకు పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రబీ నారు నాటుకునేటప్పుడు ఎప్పుడు కూడా 20 రోజులు 25 రోజుల నారును మాత్రమే లేత నారునే నాటుకోవాలి. అలాగే ఈ మనము ఉడుచుకునేటప్పుడు దగ్గరగా ఉడాలి. అలాగే 44 మణులు ఉన్నట్టు చూసుకోవాలి. విధిగా కాలిబాటలు తీయడం వల్ల మనకి వెలుతురు గాలి బాగా ప్రసరించి చీడపీడ ఉధృతి తగ్గుతుంది. ఈ చలి ఎక్కువ ఉన్నప్పుడు జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనబడతాయి కాబట్టి రబీ పంటకు ముందు జింక్ సల్ఫేట్ 20 కేజీలు పొలంలో వేసుకోవడం కానీ లేదంటే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ జింక్ లోప లక్షణాలని రెండో పంటలో నివారించుకోవచ్చు. వీటితో పాటు కలుపు అనేది కూడా ప్రధానమైన సమస్య, దిగుబడిని శాసించేటువంటిది. ఈ కలుపు వల్ల దిగుబడి చాలా గణనీయంగా తగ్గుతుంది. నాట్లు వేసుకునే సమయంలోనైతే టెట్రాక్లోర్ అనే మందును కానీ వేసుకోవడం ద్వారా ఒక 20 నుంచి నెల రోజుల వరకు కలుపును సమర్థంగా నివారించవచ్చు. అలాగే ఒకవేళ నాటిన 20 రోజులకి కనుక మళ్ళీ మన పంట పొలంలో ఎక్కువ కలుపు కనుక ఉన్నట్టయితే సిఫార్సు చేసిన మందులను వాడడం చేయాలి. కలుపు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాన్యువల్గా అంటే మనుషుల ద్వారా ఏరించేయడం చేయాలి. ఈ కలుపు సమస్య కనుక మొదటి 40 రోజులు కనుక లేనట్టయితే పిలకలు బాగా పెట్టి మనం ఆశించినటువంటి దిగుబడి అయితే పొందగలుగుతాం. అలాగే మనం ఈ ఎరువులు వేసేటప్పుడు మనకి శాఖీ దశ అనేది 45 నుంచి 50 రోజుల్లో ఉంటుంది కాబట్టి పైగా ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూరియా మోతాదు అనేది సిఫార్సు చేసినట్టు ఖరీఫ్ కంటే యూరియా మోతాదు ఒక వంతు ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఆ సిఫార్సు చేసిన మోతాదులో యూరియాని 3 విడతలుగా 3 సమభాగాలుగా వేసుకోవాలి. భాస్వరం ఎరువుని దుక్కులోనే వేసుకోవాలి. పొటాష్ ఎరువుని దుక్కులోను చిరుపొట్ట దశలోనే వేసుకోవడం ద్వారా మనము ఈ ఎరువుల యాజమాన్యాన్ని సమర్థంగా నిర్వహించాలి. అలాగే మనం ఎప్పుడైనా సరే ఎరువులు వేసినప్పుడు నీటి యాజమాన్యం కూడా శ్రద్ధ పెట్టాలి. రబీలో ముఖ్యంగా నీటి యాజమాన్యం ప్రధానమైంది. నీటి వసతి కలిగిన రైతులు కూడా పంటలో 2 నుంచి 3 అంగుళాల నీరు మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. ఎప్పుడు కూడా చలి ఉంటుంది కాబట్టి వివిధ దశల్లో నీరు పెడుతున్నప్పుడు నీరు పెట్టడం, చలి ఎక్కువ ఉన్నప్పుడు నీరు తీసి మళ్ళీ కొత్తగా నీరు పెట్టడం ద్వారా ఆ చలి తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే పూత దశ నుంచి అంటే చిరుపొట్ట దశ నుంచి మనకి కోత వరకు కూడా నీటి ఎద్దరు లేకుండా చూసుకోవాలి. పొలం ఏ రోజు కూడా బురద పదునికి తగ్గించి ఉండకూడదు. రబీ పంట కాలంలో ఎక్కువగా అగ్గి తెగులు, పీక పురుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి నివారణ చర్యలు చేపడుతూ ఉండాలి. ముఖ్యంగా ఈ రైతు సోదరులందరూ కూడా రకాల ఎంపికలోను కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అధిక దిగుబడులు సాధించగలను. వేసవిలో ఉండే పశుగ్రాసాల కొరతను అధిగమించాలంటే కొద్దిపాటి నీటి వసతి ఉన్న రైతులు వేసవి పంటలుగా జనవరి మాసంలో పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. నిన్నటి అన్నదాతలో వేసవిలో సాగు చేసుకునే ఏకవార్షికాలైన జొన్న, మొక్కజొన్న, అలచెందలు వాటిలో మేలు రకాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక బహువార్షికాల్లో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉండే బాజ్రా నేపియర్ వివరాల గురించి ఇవాల్టి అన్నదాతలో రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పశుగ్రాస పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి పద్మజ నుంచి తెలుసుకుందాం. వేసవి కాలంలో పశుగ్రాసాల కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవికి అనువైనటువంటి పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే బహువార్షికాలైనటువంటి హైబ్రిడ్ బాజ్రా నేపియర్, అదేవిధంగా పారాగ్రాస్ను కూడా సాగు చేసుకోవచ్చును. బాజ్రా నేపియర్ కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 32,000 కనుపులు
వేరు కండెలు కానీ లేకపోతే కాండము కండెలు కానీ ఎకరానికి సరిపోతుంది. ఈ నేలలు కూడా చూసుకున్నట్లయితే ఇదేంటిదంటే బహువార్షికం 5 సంవత్సరాల వరకు ఒకసారి నాటితే 5 సంవత్సరాల వరకు గడ్డి వస్తుంది. కాబట్టి నీరు నిల్వ ఉండకుండా సారవంతమైనటువంటి నేలలో వేసుకున్నట్లయితే ఎక్కువ గడ్డి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నాటే పద్ధతి కనుక చూసుకున్నట్లయితే సాలుకు సాలుకు మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య దూరం కూడా 60 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. వానాకాలంలో అయితే జూన్ జూలైలో పెట్టుకోవచ్చును, వేసవిలో అయితే జనవరి ఫిబ్రవరి నెలల్లో పెట్టుకోవచ్చును. ఆ తర్వాత పెట్టిన వెంటనే నీటి తడి ఇవ్వాలి. తర్వాత మళ్ళీ నేల యొక్క స్వభావాన్ని బట్టి మళ్ళీ 10-15 రోజులకు మరొకసారి నీటి తడి పెట్టుకోవాలి. ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ఆఖరి దిక్కులో 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం వేసుకోవాలి. 30 నుంచి 40 రోజుల తర్వాత మరి ఒక 20 కిలోల నత్రజని వేసుకోవాలి. తర్వాత ఎవ్రీ కటింగ్ తర్వాత అంటే కోసిన తర్వాత 20 కిలోల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవచ్చును. ఈ బాజ్రా నేపియర్ హైబ్రిడ్లు కనుక చూసుకున్నట్లయితే రకాలు APBN1, CO4, CO5, BNH14 రకాలు ఉన్నాయి. బాజ్రా నేపియర్ హైబ్రిడ్లు కోత సమయము మొదటి కోత నాటిన 70 నుంచి 90 రోజులకు, తదుపరి కోతలు 45 రోజుల వ్యవధిలో కోసుకోవచ్చును. సంవత్సరానికి సుమారుగా 6 నుంచి 8 కోతలు వస్తాయి. సంవత్సరానికి 100 నుంచి 120 టన్నులు వస్తుంది పశుగ్రాస దిగుబడి. APBN అయితే మీకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతులకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. కావున కావాల్సినటువంటి రైతులు ఇక్కడికి వచ్చి కూడా తీసుకెళ్ళొచ్చు. ఒక స్లిప్ కనుక చూసుకున్నట్లయితే కటింగ్కి 50 పైసలు ఉంటుంది. కాకపోతే ఏంటంటే కటింగ్స్ అనేవి మీరే రైతులు వాళ్ళు లేబర్ని తీసుకొని వచ్చి కోసుకోవచ్చండి. తర్వాత పారాగ్రాస్ గడ్డి కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా జనవరి నుంచి ఫిబ్రవరిలో సాగు చేసుకోవచ్చును. ఎకరానికి 20,000 కండెలు సాగు చేసుకోవాలి. నేలలు కనుక చూసుకున్నట్లయితే నీరు నిల్వని నేలల్లో సాగు చేసుకోవచ్చును. సాలుకు సాలుకు మధ్య దూరము 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య దూరం 60 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. విత్తిన వెంటనే ఒకసారి నీరు పెట్టుకోవాలి. తర్వాత నేల యొక్క స్వభావాన్ని, వాతావరణ పరిస్థితులను బట్టి పెట్టుకోవచ్చండి. ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ఆఖరి దిక్కులో కనుక చూసుకున్నట్లయితే పశువుల ఎరువుతో పాటు 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలి. తర్వాత 30 నుంచి 40 రోజులకి మరి ఒక 20 కిలోల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలి. పారాగడ్డి మొదటి కోత నాటినటువంటి 70 రోజుల తర్వాత కోసుకోవచ్చును. తదుపరి కోతలు ప్రతి నెలకు ఒకసారి అంటే 30 రోజులకు ఒకసారి కోసుకోవచ్చును. దిగుబడి చూసుకున్నట్లయితే పారాగడ్డి 10 నుంచి 12 కోతలు వస్తుందండి. ఎకరాకు 60 నుంచి 80 టన్నుల వరకు వస్తుంది. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంటి పెరటిలో కూరగాయ పాదులు కనపడేవి. పూజలకు అవసరమైన పూలతో పాటు కాసిన్ని కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలను పెంచుకునేవారు. రాను రాను మారుతున్న ఆధునిక జీవన శైలితో ఆ సంప్రదాయం కాస్త కనుమరుగైపోయింది. అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో తిరిగి సొంతంగా కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను పెంచుకునేలా మిద్దె సేద్యం, పెరటి తోటల పెంపకానికి ప్రాధాన్యతనిస్తున్నారు. పూర్తిగా సేంద్రియ ఎరువులను, వంటింటి వ్యర్థాలను ఉపయోగిస్తూ రసాయన రహిత ఉత్పత్తులను పండించుకుంటున్నారు. అయితే పెరటి తోటను సృజనాత్మకంగా తీర్చిదిద్దేవారు అరుదనే చెప్పాలి. అలా తనలో ఉన్న కళను వెలికితీసి ఒక అందమైన తోటను తనదైన శైలిలో సృష్టించుకున్నారు ఔత్సాహికురాలు ఒకరు. ఆ నందనవనాన్ని, ఆమె అనుభవాలను మనము చూసేద్దాం రండి. ఇంటి ముంగిట మొక్కల అందాన్ని ఆస్వాదిస్తున్న ఈమె సూర్యదేవర సుధాశ్రీ. విజయవాడలో నివాసం ఉంటున్న సుధాశ్రీ బొటిక్ వ్యాపారంలో నిత్యం బిజీగా ఉంటారు. అలా పని ఒత్తిడితో సతమతమవుతున్న ఈమె గుంటూరు జిల్లా మంగళగిరిలోని తమ ఇంటి స్థలంలో ఒక అతిథి గృహాన్ని కట్టుకుని
ఆ ఇంటి ముంగిలిని మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. మొత్తం 800 చదరపు గజాల స్థలంలో 100 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణం చేపట్టి మిగిలిన 700 చదరపు గజాల్లో ఈ నందనవనాన్ని సృష్టించారు. ఇంటి ముంగిటకు రాగానే ఎదురుగా పూలవనంలో కొలువైన విఘ్నాధిపతి దర్శనమిస్తాడు. ప్రహరీ గోడపై బారులు తీరిన పూల మొక్కలు లోనికి ఆహ్వానం పలుకుతాయి. ఇక లోనికి అడుగుపెట్టగానే పలు వర్ణాల్లో కనిపించే పూల మొక్కలు మనసుకు ఆహ్లాదాన్ని పంచుతాయి. పలు రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు, కొన్ని అరుదైన మొక్కలకు సైతం స్థానం కల్పించారు. పూల మొక్కల్లో మందారం, గులాబీ, లిల్లీ, చామంతి, మార్నింగ్ గ్లోరీ, బాల్సం, తామరపూలు, వాటర్ లిల్లీ, జినియాలతో పాటు లిసియాంథస్ వంటి అరుదైన పూల మొక్కలు కనువిందు చేస్తాయి. ఇక్కడ మొక్కల పెంపకానికి అవసరమైన సేంద్రియ ఎరువులను సొంతంగా తయారు చేసుకుని అందిస్తున్నారు. వారంలో 2-3 రోజులు ఇక్కడే తోట పనులు చేసుకుంటూ పని ఒత్తిడి నుంచి సేద తీరుతానంటున్న సుధాశ్రీ తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు. నేను బొటిక్ రన్ చేస్తూ ఉంటాను. ఖాళీ దొరికినప్పుడల్లా వచ్చి ఇక్కడ ఫామ్లో, ఇది మా పెరట్ తోట అండి మంగళగిరిలో, ఇక్కడ ఇవన్నీ పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కూరగాయ మొక్కలు ఇవి పెంచుకుంటూ ఉంటాను. బొటిక్ అంటే కొంచెం స్ట్రెస్ఫుల్ బిజినెస్. సో ఇక్కడికి వస్తే ఆ స్ట్రెస్ అంతా నాకు రిలీఫ్ అయిపోతుందండి. ఇంట్లో ఏ పనులు చేయకపోయినా ఇక్కడికి వచ్చేసరికి అన్ని పనులు చేస్తానండి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ నేచర్ వల్లే ఈ ఎనర్జీ అంతా వస్తుందేమోనని నేను అనుకుంటాను. కొంచెం ప్లానెడ్గా మనీ ఎంత తక్కువ ఖర్చులో మనం చేసుకుంటే వెళ్ళొచ్చో అలా చూస్తాం. వేదాద్రి దగ్గర కృష్ణానదిలో సమ్మర్లో నది కొంచెం ఎండిపోతుంది కదా, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చానమాట. సో అక్కడ ఉండే వాళ్ళందరూ వింతగా చూసారనమాట, ఇంకేంటి ఇలా తీసుకెళ్తుంది, రాళ్ళు ఎవరన్నా ఇలా ఎరికెళ్తారా అని. కానీ ఇక్కడ పెట్టిన తర్వాత అందరు చూసి చాలా బాగా మెచ్చుకుంటున్నారండి, ఐడియా బాగుందని. నూలుతో పెట్టడానికి వరలు ఉంటాయి కదా, సిమెంట్ వరలు, ఆ వరలు తీసుకొని వాటిలోనే 2-3 రకాల ఆకుకూరలు, ఖాళీ స్థలానికి చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు కదా, ఆ ఫెన్సింగ్ ఉండే ఆ బిళ్ళలు తీసుకొచ్చి అది లాంగ్ రెక్టాంగిల్ షేప్లో వేసి దానిలో అంతర్ పంటగా అప్ అండ్ డౌన్ అనమాట పెద్ద బంతి మొక్కలు వేసాను. అది పెస్ట్ కంట్రోల్కి ఉపయోగపడతాయి. దానిలో అంతర్ పంటగా లోపల క్యాలీఫ్లవర్, క్యాబేజీ వేసాను. సో తొందరగా పెస్ట్ రాకుండా ఉంటుంది వాటి వల్ల. ఎల్లో బంతిపూలు ఏం చేస్తాయంటే ఆ కలర్ పాలినేషన్కి యూజ్ అవుతాయి, ఆ తుమ్మెదల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. బెండ మొక్కలు వేసాను. బెండ మొక్కల మధ్యలో గోరుచిక్కుడు మొక్కలు, ఒకటి కాకుండా 2-3 రకాల వెరైటీస్ కలిపి వేసాను. జినియాస్ మధ్యలో అంతర పంటగా పచ్చిమిర్చి, చిలక మొక్కలు, గోంగూర ఇవన్నీ కలిపి నేను పెట్టాను అనమాట. 10 లీటర్స్ వాటర్ క్యాన్లు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసి వేస్ట్ కాకోకుండా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క క్యాలీఫ్లవర్ మొక్కలు పెట్టామండి. డ్రాగన్ ఫ్రూట్స్ అని, జాంకాయలని, మల్బరీస్ అని, సపోటా అని, దానిమ్మ, ఇవి సరార్దర్ కాటన్ నేరేడు, స్వీట్ లెమన్, తర్వాత స్వీట్ నారింజ ఉన్నాయి, స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి, స్ట్రాబెర్రీ జామ్ ఉంది, దానిమ్మ ఉంది, సపోటా ఉంది, అంజీర్ ఉంది. అసలు బొప్పాయిలు అయితే ఎన్ని కోసామంటే చాలామంది పంచి పెట్టామండి. 3-4 రకాల మామిళ్ళు పెట్టాను, అవకాడో పెట్టాను. ఇది అడవి మామిడి అండి. అడవి మామిడి యాక్చువల్గా 365 రోజులు కాస్తుంది. ఈ లైసాంథస్ అని చెప్పి అది పసిపిల్లలా కాపాడుకుంటూ వచ్చానమాట. అసలు ఒకసారి ఆ ఫ్లవర్ పూసిందంటే 20 డేస్ వరకు ఆ ఫ్లవర్ అలానే తాజాగా ఉంటుందండి. మంచి మంచి డార్క్ వైలెట్ కలర్, బేబీ పింక్ కలర్, వైట్ కలర్లో బాగా పూస్తున్నాయి. పొగడబంతి తెలిసిందే, నాటు గులాబీ, రకరకాల మందారం. నేను టెర్రస్ గార్డెన్ వాళ్ళని చూసింది ఏంటంటే ఒక కుండీలో ఒక మొక్కే కాదు, ఒక కుండీలో 4-5 మొక్కలు కూడా పెట్టొచ్చు. అది మనం ఇచ్చే పోషకాల విలువని వల్ల అని నేను తెలుసుకున్నాను. సో ఈ మధ్య 1 by 1 ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను. అలాగే స్టెప్ బై స్టెప్ అన్నీ కొంచెం ఆచరిస్తూ వెళ్తున్నానండి. కూరగాయలు బయట కొనుక్కోకుండా ఇక్కడే మనం పండించుకుని తింటే మంచిది కదండి. విషరహిత ఆహారం తినాలనేది మెయిన్ కాన్సెప్ట్. నాకు తెలిసి ఏ గార్డెనర్ అయినా కానీ అది మిద్దె తోట అవనివ్వండి, పెరటి తోట అవనివ్వండి, వాళ్ళు పెంచుకుంటానికి ముందు ఆలోచించేది 2 విషయాలండి. మనం వెళ్ళి ఆ గార్డెన్లో కూర్చున్నామంటే మనకు ఆహ్లాదంగా, సంతోషంగా ఆ నిమిషం మనం అవన్నీ మర్చిపోవాలన్నమాట, అంతకుముందు మనకున్న టెన్షన్స్ కానీ ఇవన్నీ. రెండో విషయం ఏం ఆలోచిస్తారు, హెల్త్. మనం పండించుకుంటున్నాము అంటే ఫుల్ 100% ఆర్గానిక్ అయి ఉంటుంది. మనం బయట ఆర్గానిక్ అని చెప్పి కొంటున్నాం కానీ ఎంతవరకు అది ఆర్గానిక్ అనేది మనకి 100% తెలియదు కదా. ఫెర్టిలైజర్స్ కూడా కొన్ని వరకు నేను తయారు చేస్తానండి. బనానా ఫెర్టిలైజర్ అని, బనానా బెల్లం కలిపి వాటిని ఫర్మెంట్ చేసేసి
వేసే ముందు 2 డేస్ ముందు పొగాకు పొడిను ఆవ చెక్క వేరుశనగ చెక్క కలిపి మిక్స్ చేసి ఉంచుతాను. దాన్ని 1 స్పూను 1 లీటర్ వాటర్కి సరిపోతుందండి. మెల్ట్ చేసి పోస్తే బాగా విపరీతమైన పూలు వస్తాయి, ఫ్రూటింగ్ వస్తుందండి. ఏదైనా కానీ చాలా థింగ్స్ బయట వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సపోజ్ నూడిల్స్ బండి వాళ్ళ దగ్గర కోడిగుడ్లు తొక్కలు పడేస్తారండి. నేనేం చేస్తాను, మా అజయ్ని అక్కడ తీసుకెళ్ళి ఒక బకెట్ పెట్టమంటాను, ఓ 50 రూపీస్ వాళ్ళకి ఇమ్మంటాను. ఆ రోజు మొత్తం కోడిగుడ్డు తొక్కలు ఎన్నైతే వచ్చినాయో అవన్నీ తీసుకొస్తాడు. టీ కాఫీ కేఫ్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టీ పొడి కాఫీ పొడి తీసుకొస్తాడు. అలానే మార్నింగ్ ఇప్పుడు అవేర్నెస్ వచ్చి హెల్దీ జ్యూసెస్ తాగుతున్నారు కదా, బూడిద గుమ్మడికాయ జ్యూసు, బీట్రూట్ క్యారెట్ జ్యూస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా ఒక 50 రూపీస్ వాళ్ళకి ఇచ్చి ఆ రోజు ఇమ్మంటే చాలా ఎక్కువ స్టఫ్ ఇస్తారు, మిగిలిపోయిన పిప్పి అదంతా. దోసపిండి, ఇడ్లీ పిండి ఇవన్నీ రెడీగా రుబ్బి అమ్ముతున్నారు కదా మనకి. వాళ్ళు రోజుకి ఆ బియ్యం నీళ్లు కడిగి వంచేస్తూ ఉంటారు మురికి కాలువలో. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా రోజుకి ఒక 100 లీటర్స్ వాటర్ దొరుకుతాయి వాళ్ళ దగ్గర. సో ఇవన్నీ ఫర్మెంట్ చేసి దాచుకొని టీ పొడి అయితే కడిగి ఎండబెట్టి ఇలాంటివన్నీ మనం యూజ్ చేసుకోవచ్చండి. వాళ్ళు అలా వృధాగా పోగొట్టే వాటిని అది మన మొక్కలకి ఇస్తే అవి మనకి బంగారం అన్నమాట మన మొక్కలకి. ఇది మాత్రం నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. ఏమీ సిగ్గుపడవసరం లేదండి, ఏం ఫీల్ అవ్వవసరం లేదు. వేస్ట్గా పోయేదాన్ని మనం తీసుకొచ్చి అది యూటిలైజ్ చేసుకుంటున్నాం, పర్యావరణాన్ని కూడా మనం కాపాడుతున్నాం. ఎక్కడ పడితే అక్కడ పడేసి అవి ఈగలు దోమలు ఇవన్నీ తయారయ్యే కన్నా మనం ఇలా తెస్తే మన మొక్కలు బాగుంటాయి, పర్యావరణానికి కూడా మంచిగా ఉంటుంది. ఈ వింటర్ ఫ్లవర్స్ ఉండే ప్లాంట్స్ వేరండి. ఇవన్నీ కొంచెం పెద్ద మొక్కల మధ్యలోకి తీసుకెళ్ళిపోతామండి. కొన్నిటికి షేడెడ్ నెట్స్ వేస్తాను. వాటరింగ్ మెయిన్ అండి. సమ్మర్లో రైనీ సీజన్లో ఆ ఎక్కువ వర్షం పడుకోకుండా నీళ్లు నిలవకోకుండా ఇవన్నీ తీసుకోవాలి. తర్వాత పెస్టులు రాకుండా తీసుకోవాలి. మనం వేసిన ఫెర్టిలైజర్స్ అన్నీ ఆ వాటర్ వర్షం పడినప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి. సో జాగ్రత్తగా తీసుకుని పీల్స్ చేసిన తొక్కలు అవి ఇవి కూరగాయ వ్యర్థాలు అవన్నీ తీసుకొచ్చి కొంచెం తీసి పాదు చేసి ఆ పాదులో వేసి మళ్ళీ మట్టి కప్పామనుకోండి వేళ్ళకి బాగా అంటుతూ ఉంటాయి. ప్రతిరోజు కరుపు లేకోకుండా చూస్తాము. నా వాట్సాప్ స్టేటస్లో ప్రతిరోజు నేను వీడియో తీసి ఏదో ఒకటి కోసేవి అంతా హార్వెస్టింగ్ అంతా పెడతా ఉంటాను. అవి చూసి అట్లీస్ట్ 1100 మెంబర్స్ చూస్తూ ఉంటారు రోజు. చాలామంది ఇన్స్పైర్ అవుతారండి. కనీసం ఒక తోటకూరన్న పెంచుకుందాము, ఒక మెంతికూరన్న పెంచుకుందాము, అవి చూస్తుంటే మాకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అసలు మేము కూడా అలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. 4-5 ఫామ్ స్టార్ట్ చేశారండి నన్ను చూసి. ఇక్కడ బుద్ధుడు, అక్కడ మా వినాయకుడు, ఈ 2 నేను హైదరాబాద్లో శిల్పారామంలో తీసుకున్నానండి. మాది కొంచెం టెర్రకోటా కాన్సెప్ట్. అవి కూడా లక్కీగా టెర్రకోటాలోనే దొరికినాయి. ఆ బుద్ధుడు కూడా కొంచెం నీట్గా ఉండటం కోసం బోగన్విలియా గోడ కటువైపు పెట్టి అవన్నీ బుద్ధుడి వైపుకి వచ్చేటట్టు వంచి చాలా బాగుంటుందండి. అలా వచ్చినప్పుడు ఎంతో ఆహ్లాదంగా అక్కడే చిన్న సిట్అవుట్ వేసాం పిల్లలు కూర్చుని ఆడుకుంటానికి. ఆ ఫ్లవర్స్ మధ్యలో తుమ్మెదలు, బటర్ఫ్లైస్ అలా ఎగురుతూ ఉంటే ఒక సిటీలో ఇలా పల్లెటూరు వాతావరణం లాగా పార్కులో ఉన్నట్టు ఆ ఫీల్ అనుభవిస్తే కానీ తెలియదండి. ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా చాలా హ్యాపీగా ఉంటుందండి. చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. నేను ఇవి తింటా ఈ ఎండలో తిరగటం వల్ల కూడా నా హెల్త్ చాలా బాగుపడిందండి. ఆ తోటలోకి వచ్చినప్పుడు అలా ప్లక్ చేసుకుని తింటాం, అదొక నిజంగా అదృష్టం అండి. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. తర్వాత నేను బొటిక్లో ఎక్కువసేపు కూర్చునే ఉంటాను. ఇక్కడికి వస్తే అసలు కూర్చుంటానికే టైం ఉండదు. మొత్తం గార్డెన్ అంతా తిరుగుతా పనులు చేసుకుంటా తిరుగుతాం కాబట్టి మంచి వ్యాయామం కూడా అవుతుందండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.